ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హెచ్సీఏ భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు హెచ్సీఏకి బయలుదేరితే అక్కడే అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పొలిటికల్ టర్న్ తీసుకుంది హెచ్సీఏ భూముల వివాదం. వర్సిటీ సందర్శనకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టైపు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర కూడా ఎమ్మెల్యేల క్వార్టర్స్ దగ్గర కూడా కొంత గందరగోళం సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. పొలిటికల్ పార్టీలన్నీ కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ నేతలు ఇద్దరు కూడా యూనివర్సిటీకి ముట్టడికి పిలుపునిచ్చారు. యూనివర్సిటీ వద్దకు వచ్చి భూములను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు వస్తుండగా అదేవిధంగా యూనివర్సిటీ వద్ద ప్రొటెస్ట్ తెలిసేందుకు బీజేపీ నేతలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు యూనివర్సిటీకి వద్దకు వెళ్ళి ఆ భూముల యొక్క అంశం ఏంది, దాన్ని నిజ నిర్ధారణ చేస్తామంటూ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్రమంగా భూములను యూనివర్సిటీ నుండి ప్రభుత్వం తీసుకుంటుందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎమ్మెల్యేలందరినీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దనే అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అందరినీ కూడా వెహికల్స్ ఎక్కిస్తూ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డిని సైతం తన ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఆయన నడిచిపోతానా లేదా వెహికల్ ఎక్కినా కూడా వెహికల్స్ అడ్డం పెట్టి ముందుకు వెళ్లకుండానైతే పోలీసులు అయితే నిర్బంధాన్ని అయితే పెట్టినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఇటు ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనుచరులు వారి మధ్య పోలీసులకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అంతా కూడా హెచ్సీయూ భూములకు సంబంధించి ఏదైతే రాష్ట్ర సర్కార్ 400 ఎకరాలను టీజీఐఏసీసీకి అప్పగించిందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు అమ్మడానికి వీల్లేదు అంటూ కూడా ఏదైతే విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతుగా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరొక వైపు ఇదే అంశం పైన సిపిఎం కూడా యూనివర్సిటీ వద్ద నిరసనకు యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ కూడా దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏదైతే బుల్లోజర్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. సెలవులు ఉన్న టైంలో ఏదైతే కోట్లకు సెలవులు ఉన్నటువంటి టైంలో బుల్లోజర్లు ఎక్కించడం ఏంది, గతంలో ఏదైతే మూసీ సుందరీకరణ అంటూ బుల్లోజర్లు నడిపించారు, ఇప్పుడు పర్యావరణ హనాన్ని చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మరోవైపు ఇక్కడ మనం హెచ్సీయూ దగ్గర కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎవరొచ్చినా కూడా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే యూనివర్సిటీ లోనికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఎవరొచ్చినా కూడా ఎవరైనా నిరసన తెలిపేందుకు ఇక్కడికి వస్తే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో నిరసన తెలిపేందుకు వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే ఇదంతా కూడా సైబరాబాద్ లిమిట్స్లోకి వస్తుంది. సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎవరు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మెయిన్ గేట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేసే అవకాశం ఉండడంతో కూడా వాళ్ళని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఒకవేళ మెయిన్ గేట్ వద్దకు వస్తే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ మహిళా విద్యార్థులు వచ్చి నిరసన తెలియజేసినా కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే మనకు
చూసుకోవచ్చు. ఈ ఏదైతే 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అది TGIICCకి ఇవ్వడాన్ని, అదే అమ్మకానికి పెట్టడాన్ని కూడా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మనం చూసుకోవచ్చు యూనివర్సిటీ మెయిన్ గేట్ కు ముందర ఒక బ్యానర్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాట్ an inch more, not an inch back. ఒక ఇంచు మాకు ఎక్స్ట్రా అవసరం లేదు, ఒక ఇంచు మేము ఇచ్చేది కూడా లేదు అంటూ వాళ్ళు ఒక బ్యానర్ను కూడా ఇక్కడ కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా లోటుకి అంటే విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ ఎవరైనా లోటుకి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసి యూనివర్సిటీ ఆథరైజ్ పర్సన్సా కాదా అని చెక్ చేసిన తర్వాతనే లోనికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. యూనివర్సిటీ వద్ద కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద కూడా రోజువారీగా నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో ఈ రోజు కూడా మరి కాసేపట్లో పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కూడా విద్యార్థులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న గత 3 రోజులుగా కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదేశాల మేరకు బుల్డోజర్లతోటి అదంతా క్లీన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. అజయ్, అంటే ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కూడా స్టూడెంట్స్ కి ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ 400 ఎకరాల భూములను కూడా డెవలప్ చేస్తాము, సో ఈ డెవలప్ వల్ల ఉపాధి వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్టూడెంట్స్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినా కూడా స్టూడెంట్స్ ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. దీనిపైన బీజేపీ అండ్ అలాగే బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, అలాగే స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు ప్రభుత్వం చెప్పిన దానికి? అభివృద్ధి పేరుతోటి ఏదైతే పర్యావరణాన్ని హనం చేయొద్దు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను తీసుకోవద్దంటూ కూడా విద్యార్థులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాలు, దాంతో పాటు పక్కన ఉన్నటువంటి భూముల్లో పెద్ద ఎత్తున జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అనేక పక్షులు, జంతువులు అక్కడ ఉన్నాయి. అవన్నిటిని కూడా వాటి ఆవాసాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇది సరైంది కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి హైదరాబాద్ లాంటి సిటీకి ఇది ఒక ఊపిరితిత్తుల వంటి అంటూ కూడా రాజకీయ పార్టీలు అభివర్ణిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒక పచ్చదనం కోల్పోవడం అనేది సరైంది కాదు. యూనివర్సిటీ భూములు విద్యార్థులకు విద్యా అభివృద్ధికి ఉపయోగించే భూములు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒక యూనివర్సిటీకి గతంలో అనేక సందర్భాల్లోనూ కూడా యూనివర్సిటీకి ఇన్ని భూములు ఎందుకు అనే చర్చ ప్రతిసారి వస్తున్నటువంటి తరుణంలో కేవలం యూనివర్సిటీ అంటే ఒక బిల్డింగ్స్, భవనాలు కాదు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఆహ్లాద వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ అనేది కూడా షార్ప్గా పనిచేస్తుంది అంటూ కూడా ప్రొఫెసర్లు చెప్పినటువంటి సందర్భాలు మనకు అనేకంగా చూసుకోవచ్చు. ఈ ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగినటువంటి సందర్భంలో కూడా 600 ఎకరాలు సరిపోతుందంటూ అప్పుడు ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా అప్పుడున్నటువంటి వీసీ కనీసం 2000 ఎకరాలు కావాలంటూ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన పెట్టగా కేంద్ర ప్రభుత్వం 2300 ఎకరాలు ఇచ్చింది అన్న చర్చ కూడా మనకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి భూముల్లో చాలా అన్యక్రాంతం అయిపోయినాయి. ప్రస్తుతం మరొక 400 ఎకరాలు కూడా అన్యక్రాంతం అవడం సరైనది కాదు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఈ భూములను తీసుకోవడం కూడా సరైనది కాదు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు యూనివర్సిటీకే చెందుతాయంటూ విద్యార్థులు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చేసేటువంటి ధర్నాలకు, నిరసనలకు పొలిటికల్ పార్టీలు మద్దతు తెలపడంతో కూడా మరింత రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశంపై ప్రభుత్వం నుండి ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన వెలువడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు. అవి హైకోర్టులో కేసు ఉండగా దాన్ని మేము గెలుచుకొని ఇప్పటి వరకు హైకోర్టులో కేసు ఉండడంతో మేము స్వాధీనం చేసుకోలేదు. హైకోర్టులో కేసు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో. ఓకే, థ్యాంక్ యూ అజయ్.